సహోదరి సహోదరులకి, అలాగే మరి జాషువా బ్రదర్ గారికి, శ్రావణి సిస్టర్ గారికి, అలాగే దేవాది దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ నా వందనములండి. మరి మా చిన్న కుమారుడు పోవాటి ప్రాంతంలో మరి పని చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడ పనిచేసే క్రమంలో మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. అక్కడ పనిచేసేటప్పుడు 150 సిమెంట్ బస్తాలు అక్కడ రోడ్డు పక్కనే దించి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత వెంటనే అవి అక్కడే ఉన్న నా కుమారుడు మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఉదయాన్నే చూసేటప్పటికి ఆ బస్తాలన్నీ పోయినాయండి. పోయిన తర్వాత మరి సార్కి చెప్తే ఆయన చాలా కోప్పడ్డారంట. కోప్పడిన తర్వాత మరి ఇంటికి పంపించేస్తారేమో, మరి ఆ పని మానిపించి ఇంటికి పంపించేస్తారేమో అని చాలా భయపడ్డాడు. ఈలోపే అక్కడ ఒక అతన్ని కువైట్లో ఉన్న ఇంకొక యజమాని తన పనిచేసే అతన్ని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడండి. ఆ క్రమంలోనే ఈ బిడ్డకు కూడా ఇలా జరిగింది. మేమైతే భయపడ్డాము. ఈ సిమెంట్ బస్తాలు పోయినాయి కదా, మరి అతను పోలీసులకు అప్పగించి ఇది నువ్వే తీసేసావని చెప్పేసి చాలా ఇబ్బంది పెడతాడు, అలాగే ఇంటికి పంపించేస్తారు అని చెప్పేసి అని అన్నారండి. అంటే పోలీసుకి అప్పగించిన తర్వాత తనని కొట్టడం, చాలా ఎక్కువగా ఇబ్బందులు పెడతారంటండి. మరి నేను అవన్నీ చెప్పిన తర్వాత నా కుమారుడు నాకు ఫోన్ చేసి చెప్పారండి. చెప్తే అప్పుడు వెంటనే నేను జాషువా బ్రదర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నానండి. జాషువా బ్రదర్ గారు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశారు. ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో అలాగే మరి ఆ బిడ్డని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఇలా అయితే ఎలా అని చెప్పేసి చిన్నగానే మందలించి ఏ మాట తనని ఏమీ నొప్పించుకోకుండా మళ్ళా పనిలోనే ఉంచి మళ్ళా జీతం ఇచ్చి ఆ బిడ్డని ఎంతగానో ప్రేమగా ఇలా చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి తనని ఎంతగానో ప్రేమించే హృదయాన్ని యజమానికి ఇచ్చారండి. మరి జాషువా బ్రదర్ గారికి, ప్రార్థించిన జాషువా బ్రదర్ గారికి నా వందనాలు. దేవునికి ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. మరి జీసస్ ఆల్మైటీ కుటుంబం అంతా కూడా మరి జాషువా బ్రదర్ గారి కోసం, తన పరిచర్య కోసం ప్రార్థించాలని, ఇంకా మరి ఎక్కువగా మరి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఇంకా అనేకులను మనలాంటి వారందరూ కూడా మరి ఆయనకి సపోర్ట్గా నిలవాలని, మరి దేవుడు ఆయనకి సపోర్టు, ఆయన పునాది అయితే ఏమీ లేదు, మరి తనకు తానే ఆయనకి సపోర్టు దేవాది దేవుడే. మరి మనం కూడా అక్కడ ఉండి మనం కూడా ఆయన సపోర్ట్గా ఉండాలని, ఎన్నో అద్భుత కార్యాలు మా పట్ల జరిగిస్తున్నాడు, మీ పట్ల కూడా జరిగించిన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యము, ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.